కచ్చ రాస్తే అంటే అక్కడ ఉన్న ప్రకృతితో మమేకమై జంతువులు పశువులతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కచ్చే రాస్తేలో నా జీవితంలో మర్చిపోలేనటువంటి సాహసం మరలా ఇంకొకసారి చేయలేని సాహసం మరి ఇక్కడ చేశాను. మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు హెల్పర్స్ ఇక్కడ ఇమ్రాన్ సుబీర్ అని ఇద్దరు కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ కొండచిల్ల నది కూడా హ్యాండిల్ చేస్తున్నమాట. వాళ్ళు పక్క నుండి ధైర్యం చెప్పి నా చేత కొండచిల్ల పట్టించారు. కొండచిలువ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాములలో ఒకటి. కొండచిలువకు ఎలాంటి విషం ఉండదు. ఇది విషం ద్వారా కాకుండా తన అద్భుతమైన బలంతో శత్రువులను లేదా ఎరను చంపుతాయి. ఇవి తమ బలమైన కోరలతో ఎరను పట్టుకుని శరీరం చుట్టూ చుట్టుకుని గట్టిగా బీస్తాయి. ఆ ఒత్తిడికి ఎర ఊపిరి ఆగి చనిపోతుంది. ఆ తర్వాత వాటిని పూర్తిగా మింగేస్తాయట. ఇవి ఒకసారి పెద్ద జంతువులు తింటే జీర్ణం అవటానికి వారాల సమయం పడుతుందట. ఆ తర్వాత చాలా కాలం పాటు అవి ఏమీ తినకుండా జీవించగలవు. చేతిలో ఉన్న ఈ జంతువు పేరు ఇగ్వానా. దీన్ని ఉడుము లేక గోధిక అనే పెద్ద బల్లీలు లేదా మానిటర్ బల్లు అంటారు. ఇది పార్షియల్లీ బ్లైండ్ అట. దక్షిణ అమెరికాకి చెందింది. ఈత చాలా వేగంగా ఈతదట. కానీ దీని మెడ మీద మూడో కన్నులాగా ఒక సెన్సార్ ఉంటుందట. ఇది సాధారణంగా కనిపించే ప్రకాశవంతమైన ఆకుపచ్చ లేదా గోధుమ రంగు ఇగ్వానాల వలె కాకుండా ఆల్బినో ఇగ్వానాలు. ఇవి ఆకర్షవంతమైన పసుపు రంగులో ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది బెర్డెడ్ డ్రాగన్ లేదా బెర్డెడ్ లిజార్డ్ అని అంటారు. ఇది పూర్తిగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఎడారి ప్రాంతాలు పొడి అడవుల్లో జీవిస్తాయి. వీటి గొంతు కింద గడ్డం లాంటి చర్మ ముడతలు స్పైక్స్ ఉంటాయి. ఇవి భయపడినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు ఆ గడ్డం భాగాన్ని నల్లగా మార్చుకుని పెద్దవిగా చేసి శత్రువులను భయపడతాయట. ఇవి చాలా శాంత స్వభావం కలిగి ఉంటాయి. మనుషులతో త్వరగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీటిని చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులాగా పెంచుకుంటున్నారు. చాలా సంతోషం. మరి దగ్గరుండి ఎదురుండి అన్ని బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి బ్యూటిఫుల్ రిటైర్మెంట్ ఛానల్ తరఫున మరి అనిల్ గారికి, ముఖ్యంగా నందకిషోర్ గారు, మరి హ్యాట్సాప్ నందకిషోర్ గారు, ఈ యొక్క ఆలోచన అద్భుతం. మరి మా అందరికీ కూడా ప్రకృతిని దగ్గరగా చూపించారు. అలాగే సర్వీస్ రూపాయలు ఈ స్నేక్స్ కానీ రెప్టైల్స్ కానీ వీటన్నిటిని కూడా పట్టుకుని తెలియజే విధంగా మీ యొక్క ఆలోచన హ్యాట్సాప్. థ్యాంక్ యూ నందకిషోర్ గారు. థ్యాంక్ యూ అండ్ పచ్చ రాష్ట్రకి బాయ్.